దేవుడి వాక్యంలోకి వెళ్దాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 23వ వాక్యం. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. చిన్న ఆ దినములలో చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు. వాక్యమైన దేవుడవు, మీరే మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని, వినగలిగే చెవి, గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరే, నీ చిత్తం ఏమైందో, నీ యొక్క వాక్యం ఏమైందో మీరే మాతో మాట్లాడమని, నీ హృదయ ఆలోచనలన్నీ మాకు తెలియచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాయించాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సమస్తమును మీతో అన్నీ నేను ముందుగా చెప్పి ఉన్నాను అంటున్నాడు. దేవుడు సమస్తాన్ని ముందుగా తెలియజేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తలకు కానీ, తను నమ్మిన వారికి కానీ ముందుగానే సమస్తాన్ని తెలియజేసేవాడు. ఇప్పుడు నోవాహును చూడండి, అబ్రహామును చూడండి, అందరినీ కూడా దేవుడు ముందుగానే సమస్తం చెప్పేవాడు. అబ్రహాం గురించి రాయబడి ఉంది, అబ్రహాముకు తెలియకుండా ఏది కూడా ఆయన చేయలేదట. సొదొమ గొమొర్రా గురించి ఎవరు చెప్పారు? అబ్రహాముకు చెప్పాడు దేవుడు. సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకుంటున్నానంటే వెంటనే ఏం చేశాడు? దేవుడి పాదాలు పట్టుకుని బ్రతిమలాడాడు. ఎవరిని? వెంటనే ఆ ప్రార్థనకి జవాబు, దేవుడికి ఆ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకోగానే దేవుడి జవాబుని ఇచ్చాడు. ఆ లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా, బ్రతిమాలతో గొప్ప కార్యాలు చేసినట్టుగా దేవుడు ముందుగానే చెప్తే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తాం. దేవుడు సమస్తాన్ని ముందుగా చెప్పే దేవుడు. సూచక్రియల ద్వారా కానీ, మహత్కార్యాల ద్వారా కానీ, ఆయన వాగ్దానము ద్వారా కానీ, లేకపోతే కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ దేవుడు ముందుగానే యోసేపుకి ఏం చేశాడు? కళల ద్వారా కానీ దేవుడు ముందే చెప్పాడు, ఆ దేశానికి ఏమొస్తుందని, కరువు వస్తుందని చెప్పాడు. కాబట్టి యోసేపుని దేవుడు వాడుకొని ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నిలవబెట్టాడు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. కరువు రాబోతుందను, అద్భుతం చేయబోతున్నాను, ఇవన్నీ కూడా ఆయన ముందే చెప్పాడు. ఇదిగో రాకడ త్వరగా రాబోతుందని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త, మీ భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నేను గొర్రె పిల్లల్ని తోడేల మధ్యలోకి పంపించినట్లు మిమ్మల్ని పంపిస్తున్నాను. అబద్ధ ప్రవక్తలు అంచె దినాల్లో వస్తారు, సాధ్యమైతే ఏర్పరచవాన్ని సహితము మోసం చేస్తారు. జాగ్రత్త అని సమాజంలో, ఆయన కుటుంబంలో, మనుషుల్లో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త కలిగి ఉండండి, మనుషుల విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండండి అని ఆయన చెప్తూ వచ్చాడు. అయితే చాలా విషయాలు దేవుడు చెప్పాడు, ఇంకా జాగ్రత్తలు చాలా చెప్పాడు. మనం మన పిల్లలకు కూడా చెప్తే ఏమని చెప్తాం? కుమారుడు కానీ కుమార్తె కానీ జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి అని మనం అన్ని విషయాల్లో వాళ్ళకి చిన్న వయసు నుంచే జాగ్రత్త చెప్తాం. మన తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే భద్రం అని చెప్తాం. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, కాలేజీకి వెళ్ళేటప్పుడైనా, పనికి వెళ్ళేటప్పుడైనా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి? జాగ్రత్త. అలాగే భక్తి విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనం నమ్మాల్సింది దేవుణ్ణి మాత్రమే. మనము మనుషులు ప్రేమించాలి, కానీ పరిపూర్ణమైన ప్రేమ, నమ్మకం మాత్రం దేవుడి మీద పెట్టాలి. హల్లెలూయా. ఓకే, దేవుడు మనకిచ్చిన వారిని, దేవుడు మనల్ని, ఎవరైతే మనకి బంధువులు, స్నేహితులు ఉన్న వాళ్ళని ప్రేమించాలి, కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుడి మీద మాత్రమే పెట్టుకోవాలి. హల్లెలూయా. మనుషులు వాళ్ళ పరిస్థితులు బట్టి ఎప్పుడైనా మారిపోవచ్చు, కానీ మారని ప్రేమ దేవుడి ప్రేమ. కాబట్టి ఇప్పుడు చూడండి, లోకంలో కూడా ఏం చేస్తారు? పార్టీ మారగానే ఏం చేస్తారు? వాళ్ళు జెండా కప్పుకుంటారు, కండువా కప్పుకోగానే జెండా మారుద్ది. జెండా మారగానే ఏం చేస్తారు? వాళ్ళకి ఆపోజిట్లో ఉన్న వాళ్ళని, అప్పుడు దాకా ఆ పార్టీలో ఉన్న, అప్పుడు దాకా మంచి పార్టీ అని చెప్పి వేరే, ఎప్పుడైతే ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వీటిని తిడతా ఉంటారు. మనుషుల స్వభావం అట్లా ఉంటుంది. ఆ రోజు నచ్చింది ఈరోజు కొంతమందికి నచ్చదు.
అలాగే మనుషుల స్వభావం గురించి దేవుడు మాట్లాడుతూ జాగ్రత్త. సాంసోన్ ఏం చేశాడు? సంసోను దెలీలాని నమ్మి అన్నీ చెప్పాడు. ఏమైంది? జీవితం అంతా కూడా రహస్యాలన్నీ చెప్పేశాడు. ఏమైంది? అతడు బలహీనుడయ్యాడు, గుడ్డివాడైపోయాడు, అతడికి గుండు కొట్టించారు, అతని పని అక్కడితో అయిపోయింది. చూడండి, మనము అనుకుంటాం మనలే కదా, యోసేపు కూడా అనుకుంటాం మనలే కదా, ఆహారం ఇచ్చి వద్దామని వెళ్ళాడు. ఏం చేశారు? చిత కొట్టి అతన్ని గుంటలో వేసి అమ్మేశారు. దావీదు కూడా వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళి ఇవ్వడానికి వెళ్ళాడు. ఏం చేశారు? వాళ్ళందరూ తిట్టడం ప్రారంభించారు. ఏమని? నువ్వేదో ఇక్కడ చూడడానికి వచ్చావు, ఇక్కడ అన్నీ తిట్టి బలహీనపరిచి అతన్ని తోలనాడుతూ మొదలుపెట్టారు. మనం అనుకోవచ్చు మనం ఒకటే అని, అందరూ ఒకలాగే ఉన్నారని మనం ప్రేమించవచ్చు, కానీ వాళ్ళ శత్రువులైనా మనం ప్రేమించాలి. కానీ ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరినైనా సరే ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి. దేవుడి కంటే ఎక్కువ ప్రేమించకూడదు. హల్లెలూయా. భక్తి మాత్రము ఎలా చేయాలి? సీరియస్గానే చేయాలి. దేవుణ్ణి మాత్రము సీరియస్గానే దేవుణ్ణి ఆరాధించాలి. వాక్యంలో దేని గురించి మనం జాగ్రత్తగా ఉండాలో వాక్యంలో రాయించాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలుచున్నాననుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలట. చాలామంది అనుకుంటాం, ఒక పాట పాడగానే, లేకపోతే ప్రార్థన చేయగానే, లేకపోతే ఎవరైనా వచ్చి మెచ్చుకోగానే మనం ఏమనుకుంటాం, నేను ఇంకా అన్నీ వచ్చేసినాయి, నాకు అన్నీ చేయగలను, నాకు ఇంకేమీ అవసరం లేదని ఒక గర్వం అనేది మనలో వస్తుంది. గర్వం వచ్చింది అనుకోండి, వాక్యంలో రాయబడింది, ఎప్పుడైతే గర్వం వచ్చిందో సామెతల గ్రంథంలో చెప్తాడు, గర్వానికి ముందు అహంకారం అనే మనసు నీలోకి వస్తే నువ్వు పడిపోవడానికి ఆస్కారం ఉంది, నీవు పడిపోతావని. అందుకే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని భక్తి విషయంలో చాలా మనము దేవుడికి లోబడి ఉండాలి. మనలో ఏమాత్రం కూడా గర్వం ప్రవేశించకూడదు. సాతాను అసలు లూసిఫర్ ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. ఆడు ఎప్పుడైతే గర్వం వచ్చిందో అతని హృదయంలోకి, దేవుని కంటే నేను గొప్పగా అవుదామని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడు, వెంటనే దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి గెంటేశాడు. గెంటగానే ఎక్కడ పడ్డాడు? ఈ లోకంలో పడ్డాడు. అందుకే నిలుచున్నానని చూసుకునేవాడు జాగ్రత్తగా పడిపోకూడదు. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం బస్సు మీద వెళ్ళినప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా అక్కడ రోడ్ల మీద కూడా పెడతారు, ఏమని? జాగ్రత్త, ముందు మలుపు ఉంది, భయంకరమైన మలుసు, ప్రమాదకరమైన మలుపు అని, స్లోగా వెళ్ళాలి, ఇంత స్పీడ్లో వెళ్ళాలని చెప్తారు వాళ్ళు. ఎందుకు ఆ బోర్డులు పెడతారంటే మనం జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి మనం ఏదైతే జాగ్రత్తగా వెళ్తున్నామో జాగ్రత్తగా ప్రయాణం చేయొచ్చు. అదే కనుక మనం పాటించకుండా వెళ్తే ఏమైంది? అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, నష్టపోతాం. అందుకే భక్తి విషయంలో కూడా మనం నిల్చున్నాం, బాగానే ఉంది మన భక్తి, ఏదో ప్రార్థన చేసాం, ఆదివారం వచ్చేసాం, కానుకేసేసాం అనుకుంటే మన భక్తి అక్కడితో అయిపోలేదు. కానీ నీ భక్తి, నువ్వు ఎలా నిల్చున్నావు, నీ భక్తి ఏంటి, దేవుడి దగ్గర నీ భక్తి ఎట్లా ఉందనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏలీ అనుకున్నాడట, చూడండి, చాలా నేను భక్తిలో ఉన్నాను అనుకున్నాడు. ఏలీ నేను మంచిగానే ఉన్నాను నా పరిస్థితి అనుకున్నాడు, కానీ ఎప్పుడో అతడు పడిపోయాడు తెలుసా. ఎప్పుడైతే సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడో ఏలీ అప్పుడే పడిపోయాడు. చూడండి, సమూయేలు గ్రంథంలో యుద్ధానికి ఏదైతే తీసుకెళ్ళకూడదో ఆ యొక్క మందసాన్ని అక్కడ తీసుకెళ్లారు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యంలో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఓడిపోవడం ప్రారంభించారో, మందసం పట్టబడ్డదని శత్రువులు పట్టుకెళ్ళిపోయారని తెలిసిందో, వెంటనే ఏలీ అంట అతడి పలకగానే ఏలీ ద్వారం దగ్గర ఉన్నాయి పీఠం మీద నుండి వెనుకకు పడి
మెడ విరిగి చనిపోయాడు. చూడండి, అతడు పడిపోయాడు. భక్తి విషయంలో ఎప్పుడైతే ఆ మందసాన్ని, తన కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలో తెలియక, మందసం ఎక్కడుండాలో హోప్ని పినేహోసులకి చెప్పలేదా? తను ఎలా బ్రతకాలో, పిల్లలు ఎలా బ్రతకాలో చెప్పలేదా? ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. సంసోను కూడా ఏం చేశాడు? న్యాయాధిపతుల గ్రంథం 14:5 నా జీరు చేయబడిన వ్యక్తి చచ్చిన వాటిని ముట్టుకోకూడదు. ఏం చేశాడు? వెళ్ళి తిమ్నానికి వెళ్ళి అక్కడ సింహాన్ని ఎదుర్కొని చంపి అది ఎలా ఉందో అని చూడడానికి వెళ్ళి ఆ చచ్చిపోయిన సింహంలో ఒక తేనె పట్టు పడితే దాన్ని చూసి దాన్ని ముట్టుకొని దాన్ని టేస్ట్ చేశాడు. వెంటనే భక్తి విషయంలో సంసోను ఒక్కొక్క విధంగా పడిపోవడం వచ్చాడు. చూడండి 14:5 న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి కొదమ సింహం బొబ్బరించి వచ్చెను. ఒక మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడు. చెప్పలేదు. ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె అంటే సంసోనుకు ఇష్టం కలిగింది. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చినప్పుడు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినేది. చూడండి, ఏం చేసిందంట? కొంత తీసుకొని తిన్నాడు, మళ్ళీ పట్టుకెళ్ళాడు దాన్ని. అసలు నాజీర్ చేయబడిన వ్యక్తి చాలా భక్తి నిష్ఠలతో ఉండాలి. అతడు చచ్చిన వాటిని ముట్టుకోకూడదు. కానీ చేసిన పని ఏంటి? ఎప్పుడైతే సంసోను ఇలా చేశాడో, ఏదో సరదాగా భక్తి చేయకూడదు. నిజంగానే నేను ఎవరిని, నా దేవుడు ఎవరు, నన్ను సృష్టించిన వాడెవడు, నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు, నేను ఆయన రక్తంతో కొనబడిన వాడిని. మన భక్తి విషయంలో చాలా ఉన్నతమైన భక్తి చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా సరి చేసుకునే పరిస్థితులు మనకు కనపడినప్పుడు వెంటనే మన బ్రతుకు ఎలా ఉంది, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఉన్నాం, ప్రార్థన చేస్తేనో పాట పాడితేనే అయిపోయిందా మన జీవితం? ఏదో ఆదివారం మందిరానికి వస్తేనే అయిపోయిందా భక్తి? ఇవి కాదు. దేవుడికి మనకి రిలేషన్ ఎలా ఉంది, దేవుడు మనతో ఉన్నాడా, మనం నిలబడి ఉన్నామా, పడిపోయామా, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ బ్రతుకు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనము సరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సరి చేసుకోవాలి. ఎంత నమ్మకంగా మనం అందరికంటే ముందు వచ్చేవాళ్ళం. నువ్వు బాప్తిసం తీసుకున్న టైంలో, మారు మనసు పొందిన టైంలో ఎంత చక్కగా నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుని ముందు వరుసలో దేవుని కోసం ఎప్పుడు స్టార్ట్ అయితే ప్రార్థనని మొదటున్నావు. నీ ఆసక్తి ఏమైంది? ఇప్పుడు ప్రసంగం స్టార్ట్ చేయగానే నిద్ర ఎందుకు వస్తుంది నీకు? అంటే నీ ఆసక్తి ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలట మందసాన్ని ఎప్పుడైతే యుద్ధంలోకి తీసుకొచ్చారో, శత్రువు దేనికి భయపడుతున్నారో తెలుసా? మందసానికి, దేవుడికి భయపడ్డారు, కానీ ఇశ్రాయేలుకి భయపడలేదు. ఈనాడు లోకం కూడా దేవునికి భయపడుతున్నారు, కానీ దేవుని నమ్ముకున్న పిల్లలకి భయపడలేదు. ఎందుకంటే వీళ్ళేంటండి ఇలా ఉన్నారు, వీళ్ళేంటండి అలా ఉన్నారు, భక్తి చేసే వాళ్ళు ఇలా మాట్లాడొచ్చా, భక్తి చేసేవాళ్ళు ఎలా చేయొచ్చా అని నిన్ను బట్టి దేవుడి నామం అవమానపడుతుంది. అన్ని జనులు దూషిస్తున్నారు దేవుణ్ణి. అందుకే తాను నిల్చున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవుడైన వాడు నిల్చునే ఉండాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుడు నమ్ముకుని వీళ్ళేంటండి అని వాళ్ళు అనకూడదు. నిన్ను బట్టి దేవుడు గణపరచబడాలి. హల్లెలూయా.
చూడండి, 1 సమూయేలు గ్రంథంలోని 3:2 వాక్యంలో ఏలీకి ఏమొచ్చిందట? మందదృష్టి వచ్చింది, ఆత్మీయ మందదృష్టి. దేవుని మాట వినని చెవులు లేవు, దేవుణ్ణి చూసే కన్నులు పోయినాయి. దేవుణ్ణి ఆత్మీయ స్థితిలో చల్లారిపోయాడు, భక్తిలో చల్లారిపోయాడు. ఏదో నామకార్థమైన భక్తి చేస్తున్నాడు, ఏదో వచ్చాం కదా వెళ్ళాం కదా అనే భక్తి తప్ప ఏది నిజమైన భక్తి కనపట్లేదు అక్కడ. చదవండి 3:2 వాక్యంలో. చూసారా, మందదృష్టి అయిపోయింది. 2:29 వాక్యంలో కూడా చూస్తే ఎలా తృణీకరిస్తున్నారు? నా జనులకు ఇజ్రాయేలు చూడండి, చూడండి దేవుడు ఏమంటున్నాడంటే, నాకంటే కూడా నువ్వు నీ కుమారులు ఎక్కువ గొప్ప చేస్తావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తానని. నా పిల్లలే దేవుడి కంటే నీ పిల్లలు గొప్ప, దేవుని కంటే నీ ఆస్తి గొప్ప, దేవుని కంటే నీ పని గొప్ప నీకు. అందుకే దేవుడికి కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు. దేవుణ్ణి ఘనంగా ఎంచాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఘనంగా ఎంచాలి మనం. నీవు దేవుని కంటే కూడా, దేవుని సన్నిధి కంటే కూడా నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమిస్తావు అది నీ దగ్గర లేకుండా దేవుడు చేస్తాడు. ఇది నిజం 100%. ఏలి అంట దేవుని కంటే కూడా ఎక్కువ దేని ప్రేమించాడు? దేవుడు గొప్పోడు కానీ చెప్పే కంటే కూడా నా పిల్లలు గొప్పోళ్ళని. వాళ్ళైనా గొప్ప పనులు చేశారండి. వాళ్ళు దేవుణ్ణి గనపరచకుండా ఆ మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? యుద్ధరంగంలోకి తీసుకొచ్చారు. అందుకే జాగ్రత్త. పిల్లల్ని పెంచే విషయంలో కూడా వాళ్ళని ప్రేమించండి, కానీ వాళ్ళని మరీ ఎక్కువ విపరీతమైన ప్రేమలు కాదు, భక్తి నేర్పాలి. అవసరమైతే వాక్యంలో సామెతగా కర్ర తీసుకునన్నా భక్తి నేర్పించాలి వాళ్ళకి. వాళ్ళ నరకంలోంచి తప్పించబడాలి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ఓవర్గా ప్రేమిస్తే ఓవర్గానే వాళ్ళు నీకు చూపిస్తారు, అది బుద్ధి చెప్తారు, నీకు చెప్తారు. అగ్నిగుండంలోంచి లాగినట్టుగా వాళ్ళని లాగాలి. రక్షణ లేకపోతే, నశించిపోతే, నరకానికి పోతే వాళ్ళు ఏమైపోతారండి? నువ్వు ప్రేమించవలసినంతగా ప్రేమించాలి, కానీ ఎక్కువ ప్రేమించొద్దని దేవుడు వాక్యం సెలవిస్తాం. దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా నువ్వు కనపరచకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏలి చేసిన పని అప్పటి నుంచే పతనం స్టార్ట్ అయింది. అతని జీవితంలో దేవుని కంటే ఎక్కువ వీళ్ళకి స్థానం ఇచ్చాడు. వెంటనే పతనం స్టార్ట్ అయిపోయింది. తాను నిల్చున్నాను అనుకున్నాడు, కానీ భక్తి చేస్తున్నాను అనుకున్నాడు, కానీ తన జీవితం అక్కడితో ముగించబడింది. కాబట్టి నువ్వు దేవుడి విషయంలో జాగ్రత్తగా నిలబడి ఉండాలి, దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16 వాక్యం చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోవాలి. జ్ఞానంగా నడుచుకోవడానికి చూసుకోవాలంటే. హల్లెలూయా. జాగ్రత్త. దినములు చెడ్డవి, రోజులు మంచివి కాదు. నువ్వు మామూలుగా బండి వేసుకెళ్ళినా ఎదటొచ్చి వాడు తాగొచ్చు, కొద్దొచ్చు. నేను బాగానే ఉన్నాను కదంటే సరిపోదు. నేను మంచోడినే కదండి, ఎదటోళ్ళు కూడా మంచోళ్ళే కదా అని నువ్వు అనుకోవడానికి లేదు. దినములు చెడ్డవి, ఏ సమయానికి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. మీరు మనస్సు మాట కాదు దేవుడి మాట వినాలని అక్కడ చెప్తాడు. నువ్వు దేవుడి కోసం బ్రతకాలని, నువ్వు దేవుని చిత్తాన్ని చేయాలని, నీ పరిస్థితి దేవుడు ఎలాగిచ్చాడో అలాగే దేవుడి కోసం బ్రతకాలి. ఏమీ లేనప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుని అన్నీ ఇచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడి కోసం నువ్వు ఎలా ఉండాలంట?
ఏ స్థితిలో ఉన్నా దేవుడి కోసం నువ్వు నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడిని కనపరచాలి, దేవుని చిత్తాన్ని కనపరచాలి. హిజ్కియాని దేవుడు బాగు చేసిన తర్వాత అతనికి ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, ఏడ్చాడు. దేవుడి దగ్గర ముఖం గోడ తట్టు తిప్పి ఏడ్చాడు, బహుగా ఏడ్చాడు. ప్రభువా, నేను ఎంత యథార్థవంతునే బతికానంటే దేవుడు చూసే కన్నీరు, నేను బాగు చేస్తానని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఎలా ఉండాలి? ఎక్కడో దేశం నుంచి చుట్టాలు వచ్చాయి, బంధువులు వచ్చాయి, వేరే రాజ్యం నుంచి రాజులు, అక్కడ నుంచి మంత్రులు అదే వస్తే ఆయనకి ఏం చెప్పాలి? మా దేవుడు ఎంత గొప్పోడు, నా దేవుడు ఇలాగ ఆపదలో ఉన్నప్పుడు నన్ను రక్షించాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు ఆయన నా ప్రాణాన్ని కాపాడాడు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, చూడండి నా పరిస్థితి ఎట్లా ఉండేదో, ఎట్లాగ అయిపోయినా చూడండి, మంచిగా దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పాలి. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చూపించాడంటే తన ఆ యొక్క అధికారంలో ఉన్న ఆ వస్తువులు, ఆ యొక్క ఆయుధాలు, తన యుద్ధ సామాగ్రి అన్నీ తీసుకెళ్ళి చూపించాడు. చూపిస్తే దేవుడు కోపరాదు. ఏం చూపించాలి? నీ రహస్యాలు ఎవరికి కనపడాలి? దేవుడికి కనపడాలి. కానీ శత్రువుకి ఇవన్నీ చెప్తే ఎలా కుదురుద్ది? నీవు చేసిన మేలు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పాలి, అంతేగాని ఏం చేశాడు? ఇతనికున్న ఆ యొక్క సీక్రెట్, ఆ గోడౌన్స్లో ఉన్న అన్నీ తీసుకెళ్ళి చూపించాడు. దేవుడికి నచ్చలేదు. ఏంది నువ్వు చేసిన పని ఏంటి? జ్ఞానంగా ప్రవర్తించాలి. నేను నిన్ను బాగు చేశాను, నువ్వు సాక్షిబిడ్డగా ఉండాలి, కానీ నువ్వు చేసింది ఏంటి? దేవుడు అక్కడ కోపపడ్డాడు. జాగ్రత్త. నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు తన సన్నిధిలో నిలబెట్టాడు? మన భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తాను నిల్చున్నానని చూసుకునేవాడు జాగ్రత్త. దినములు చెడ్డవి, ఈ మంచి రోజులు కాదు. మంచి రోజు చెడ్డ రోజు అనేది పక్కన పెట్టి కడవర దినాలు. ప్రతి దినము కూడా యుద్ధకాలం. ఏ క్షణానికి ఏం జరుగుద్దో కూడా తెలియదు. మనం చూడండి, వైనాడులో ఏమైంది? అసలు మొత్తం కొండ పెద్ద కొండ అనుకున్నారు. అది ఆ కింద 4 ఊర్లు ఉన్నాయి. మొత్తం పైనుంచి ఆ కొండంతా ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకొని వచ్చి మొత్తం 4 ఊర్లు మునిగిపోయినాయి. వాళ్ళు అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలోనే ఉన్నారు. ఏమైనా తెలిసిందా వాళ్ళకి? దినములు చెడ్డవి, యేసయ్య త్వరగా రాబోతుంది, ఎవరు ఎలాగా ఏమవుతారో కూడా తెలియని రోజు. దినములు చెడ్డవి కాబట్టి భక్తి విషయంలో జాగ్రత్త. నీ భక్తి నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. నీ మాట కానీ నీ ప్రవర్తన కానీ జ్ఞానంగా ఉండాలి, అజ్ఞాని వలె ఉండొద్దు. దేవుణ్ణి నమ్ముకుని ఒక జ్ఞానంగా నువ్వు నడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వదిగా చూస్తే లోకసువార్త 21వ అధ్యాయం 34వ వాక్యం చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎదరోళ్ళ విషయం మీకు అవసరం లేదు. మీ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, పలానా వాళ్ళు అలాగండి మనం చెప్పాల్సిన పరిస్థితి దేవుడు చూసుకుంటాడు. కానీ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కడవర దినాల్లో ఎలా ఉన్నారంటే తిండి వల్ల, మత్తు, ఐహిక విచారాలు, ధనం లేదనో ఏదో లేదనో, ఎవరిని బట్టిన అదే పరిస్థితి. సుఖం లేదనో, సంతోషం లేదనో, ఏదో విచారం. ఎందుకు అర్థం కాదు. ఏదో పోయినట్టుంటారు, ఏదో పోగొట్టుకున్నట్టుంటారు. ఒక నవ్వు ఉండదు, తొల్లు ఉండదు. ఎందుకు ఆ పరిస్థితి? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. భక్తి విషయంలో ఇగో త్వరగా నేను రాబోతున్నాను. ఈ కడవర దినాలు ఎలా ఉంటారంటే సొదొమ గుమ్మరుల ప్రజల్లాగా ఉంటారు. వాళ్ళు తిండి తింటూ, ఎంజాయ్ చేస్తూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, తిండే తిండే తిండే, ఏ తిందామని ఆలోచన. చూడండి,
ఆదివారం వచ్చిందంటే మటన్ షాపులు కానీ, చికెన్ షాపులు కానీ, ప్రతిరోజు ఏ ఫుడ్ తినాలి, ఏం తినాలి, ఎలాగా సుఖం పడాలి అనే పరిస్థితులు తప్ప దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలనే వారు లేరు. ఏం చేసుకుంటే బాగుపడుతుంది, ఏం చేస్తే మనం సుఖపడతాం అనే విషయాలు తప్ప డబ్బు ఎలా సంపాదించాలి, ఐహిక విచారాలు, ఎవరికి ఏదో ఉందని మనకు లేదని, ఇవన్నీ కూడా ఐహిక విచారాలు. అందుకే విత్తనాలు చల్లినప్పుడంట ఎక్కడ పడ్డాయి? ముండ్ల తుప్పుల్లో పడ్డాయి. అవి ఏం చేసినాయి? ఎదగలేదంటే. ఎందుకు ఎదగలేదు? పక్కనే ఉన్నాయి ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఇంకో చెట్టు పక్కన ఇంకో చెట్టు ఎదగనివ్వదు. వాక్యం కూడా నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న ముళ్ళు ఏం చేసినాయి అంటే వాక్యాన్ని, మొన్న వారం ఏం వాక్యం చెప్పుకున్నాం అంటే మీకు గుర్తుంటుందా? ఏమైంది? ముండ్ల తుప్పుల్లో పడ్డాయి. మంచి నేల మీద పడితే టక్కని చెప్తారు మీరు. ఐహిక విచారాలు, తిండి మత్తు విపరీతంగా తింటున్నారండి. ఎక్కడ చూసినా ఏ హోటల్లో ఖాళీ లేవు. ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు ఆర్డర్లు, ఎక్కడ చూసినా మీరు చూసారో లేదో కానీ చర్చిలు ఎక్కడ తక్కువ ఉన్నా బిర్యానీ షాపులు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఆటోలు కట్టు కూడా తిరుగుతున్నారు. ఏమని? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీలు, ఇవన్నీ కూడా కడవరి దినాలకి సూచన. తిండిపోతులు అయిపోతారు, నిద్రపోతులు. దేవుడు ఏ గురితో రక్షించుకున్నాడు, ఏ గురితో నేను కాపాడాడు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రష్యా, ఇరాన్ ఇవన్నీ కూడా యెరూషలేము మీదకి యుద్ధానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుందని చెప్తున్నారు ఆల్రెడీ. ఈ యుద్ధం స్టార్ట్ అయితే మనకి చాలా ప్రమాదం. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ రష్యా అవని, ఇరాన్ అవని, ఇవన్నీ కూడా యుద్ధానికి సూచనలు ఎందుకు వస్తున్నాయంటే యెరూషలేము మీదకి. ఇప్పుడు అమెరికా మీదకి అందరూ కూడా యెరూషలేముని కాపాడుతున్నారని, యెరూషలేముని సపోర్ట్ ఉందని అమెరికా మీద కూడా యుద్ధం చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ కూడా కడవరి దినాలు. జాగ్రత్త. ఏ అణుబాంబు వదిలినా అందరికీ ప్రమాదమే. అందుకే నీ భక్తి, నీ విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ గమనించి నీ భక్తి ఎలా ఉండాలో జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. నీ ప్రార్థన శక్తి ఎలా ఉంది? ఈ లోకం కోసమే, దీనికోసమే పాటుపడుతూ వీటి కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటే యేసయ్య కోసం ఎప్పుడు ఎదురు చూడాలి మనం? యేసయ్య నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయ్యా. యుద్ధం జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు, అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను రెడీగా ఉన్నాను ప్రభు అని ఎవరైనా చెప్పగలరా? అలాంటి పరిస్థితుల్లో మనం రెడీ ప్రభు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేవాళ్ళే నిజమైన సిద్ధపడి ఉన్నవాళ్ళు. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను మీకు ముందే చెప్పి నేను జరుగుతాయని దేవుడు చెప్తాడు. మన మూలవాక్యం అదే చదువు. నేను ముందే చెప్పేశాను మీకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, నేను గుమ్మం దగ్గరే బయటే ఉన్నాను, జ్ఞాపకం పెట్టుకోండి, నేను త్వరగా రాబోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉన్నానని చెప్పాడు. నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు, మంచి వాళ్ళు అన్నవారు కనపట్టలేదు. కాబట్టి భక్తి విషయంలో జాగ్రత్త, ఈ పాపలోకంలో జాగ్రత్త. నోవహు కుటుంబానికి చెప్పాడు ఏమని? వాడు సిద్ధం చేసుకోండి. వాళ్ళు ఏం చేశారు? ప్రపంచం అంతా చూస్తే దేవుడు ఒక్కడే కనపడ్డాడు. ఎవరండి? నోవహు. ఆ దేశంలో నోవహు ఒకడే కనపడ్డాడు, ప్రపంచంలో నోవహు ఒకటే కనపడ్డాడు. నోవహుతోనే దేవుడు మాట్లాడి జరగబోయన్నీ చెప్పేశాడు. ఆయన నీకు కూడా చెప్తాడు. నువ్వు ఆయనతో నడిస్తే, నోవహు దేవునితో నడిచిన వాడని వాక్యంలో రాయబడింది. నువ్వు దేవునితో నడిస్తే దేవుడు కూడా సమస్తాన్ని నీకు చెప్తాడు. ఆయన ఆల్రెడీ ముందుగా తన శిష్యులకి, తన ప్రేమించిన వారందరికీ చెప్పేశాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను వచ్చే రాకడ ఎట్లా ఉంటుంది, ఇలాంటి విషయాలు జరుగుతాయి, ఈ యుద్ధాలు జరుగుతాయి, ఈ సమస్యలు వస్తాయి, ఈ ప్రపంచం మీద ఇలా ఉంటారు ప్రజలు అని చెప్పేశాడు. కాబట్టి మన విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది నమ్మే పరిస్థితులు లేదు.
నోవాహు దేవుడిని నమ్మాడు. దేవుడు నమ్మితే ఈ పాపలోకం వైపు అందరూ చెడిపోయినారండి. వీళ్ళు కూడా చెడిపోవచ్చు. అండ్ వాళ్ళైనా భక్తిగా ఉన్నారా? మేము భక్తిగా ఉండటానికి పలానా వాళ్ళు భక్తిగా ఉన్నారా? వాళ్ళని వీళ్ళని చూపిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళని వీళ్ళని చూడలేదు కానీ దేవుడి వైపు చూసి నోవాహు భక్తి చేశాడు. హల్లెలూయా. లోకం అంతా ఒకవైపు పాపాలు ఉంటే నోవాహు మాత్రం భక్తిగా దేవుడితోనే గడిపేవాడు. నాకు దేవుడే ముఖ్యం, దేవుడితోనే నేను ఉంటాను, దేవుడు చిత్తాన్ని చేస్తానని దేవుడితో బ్రతికాడు కాబట్టి నోవాహును దేవుడు రక్షించాడు. హల్లెలూయా. నీతి లేని లోకంలో నీతిగా బ్రతికాడు. అందరినీ చూసి అటు పోలేదు కానీ దేవుడి కోసం నిలబడి దేవుని చిత్తాన్ని చేసిన వాడు నోవాహు. అందుకే అతని కుటుంబాన్ని ఓడలోకి ఎక్కించుకున్నాడు దేవుడు. ఆ ఓడ రక్షణ వాడ. ప్రపంచం అంతా నాశనం అయిపోయినా అందులో ఉన్న 8 మందిని దేవుడు రక్షించాడు. నీ కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు కాపాడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపం. భక్తి చేద్దాం, నిజమైన భక్తి. నటనొద్దు. మనుషుల దగ్గర ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా, నేనున్నప్పుడు ఒకలాగా, లేకపోతే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. ఈ భక్తి దేవుడికి ఇష్టం ఉండదు. కరెక్ట్ భక్తి దేవుడి చిత్తాన్ని మనం చేయాలి. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. విశ్వాసాన్ని కరెక్ట్ దాన్ని కొనసాగించే దేవుని వైపు చూడాలి మనం. హల్లెలూయా. భక్తి చేయాలి. జాగ్రత్త. తను నిల్చున్నవాడని జాగ్రత్తగా చూసుకోవాలి, పడిపోకుండా చూసుకోవాలి. భక్తి విషయంలో పడిపోయే అవకాశాలు చాలా వస్తాయి కానీ నీ భక్తి విషయంలో పడిపోకూడదు. ప్రార్థన చేయకుండా ఎంతో ఆటంకాలు వస్తాయి కానీ నువ్వు ప్రార్థన చేయాలంతే. హల్లెలూయా. దానియేలుని ప్రార్థన ఆపుదామని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆగలే. చంపినా సరే నేను ప్రార్థన మానను, సింహాల బోన్లు వేసినా ప్రార్థన మానండి. హామాను ఎంత బాధ పెట్టాడు మొర్దెకైని, నువ్వు నాకు మొక్కని. షద్రకు మేషకి అబేద్నెగోని ఎంత బాధ పెట్టారు మొక్కమని. కానీ వాళ్ళొక్కటే దేవుని వైపు చూసి తాను నిల్చున్నాను. పడిపోకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు పడిపోలేదు, దేవుని కోసం నిలబడ్డారు. ఆ ప్రాణం పోయినా సరే దేవుడి కోసం నిలబడ్డారు. దేవుడు వాళ్ళు నిలబెట్టారు, ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. నోవాహు వాడ ఎలాగైతే ఎత్తబడిందో, నోవాహు వాడ ఎలాగైతే క్షేమంగా ఉందో, ఈ రాబోయే రోజుల్లో దేవుడు నమ్మిన ప్రజలు కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా రాకులు అట్టి విధంగా ఉంటారు. హల్లెలూయా. లోకమంతా కూడా రొమ్ము కట్టుకుంటే తను నమ్మిన పిల్లలైతే సంతోషగానాలు చేస్తూ యేసయ్యను ఎదుర్కోవడానికి వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జరగబోయే విషయాలన్నీ కూడా మీకు చెప్పాను కాబట్టి మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తం మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తాన్ని చెప్పే దేవుడై నీ భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలుసు. నువ్వెంత స్థితికి వెళ్తావు, ఎంత ఉన్నతంగా వెళ్తావో ఆయనకి తెలుసు. కానీ ఆటంకాలను అధిగమించి దేవుని చిత్తాన్ని చేద్దాం. భక్తి విషయంలో ఉన్నతమైన సంఘముగా, కుటుంబంగా, ఎవరైనా పలానా కుటుంబాన్ని చూడండి భక్తి విషయంలో అని చెప్పే విధంగా, దేవుని గణపరిచే విధంగా మనం ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.